రాజకీయాలు ఎప్పుడూ స్థిరంగా ఉండవు. ఎగుడు దిగుడులు అనివార్యం. ఏ పార్టీ అయినా జాగ్రత్తగా వ్యవహరించకపోతే పుట్టి మునిగిపోతుంది. ఎంత బలమైన పార్టీకైనా అలాంటి పరిస్థితి తప్పదు. అందుకు ఉదాహరణ ఇప్పుడు ఎన్టీఆర్ జిల్లాలో ఉన్న అధికార తెలుగుదేశం పార్టీ పరిస్థితి. ఈ జిల్లాలో కూటమికి 7కి 7 సీట్లు దక్కాయి. అందులో 6 చోట్ల తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు గెలిస్తే ఒక చోట బీజేపీ ఎమ్మెల్యే విజయవాడ వెస్ట్ నుంచి సుజనా చౌదరి గెలిచారు. 2.5 ఏళ్లు తిరగకముందే ఇప్పటికే ఈ జిల్లాలో 3 ఎమ్మెల్యేలు పార్టీ మారిపోయే ఆలోచనతో ఉన్నారా అనే చర్చ అయితే సాగుతోంది. అంటే సగం మంది ఎమ్మెల్యేలు కూటమికి గుడ్ బై చెప్పేసే యోచనకి వచ్చేస్తున్నారా అనేటువంటి చర్చ సాగడమే విశేషంగా భావించాల్సి ఉంటుంది. ఈ జిల్లాలో ఇప్పటికే ఒక ఎమ్మెల్యే పూర్తిగా తాను తెలుగుదేశం పార్టీకి దూరం అన్నట్టుగా సాగుతున్నారు. మరో ఎమ్మెల్యే తన పార్టీతో అంటీ ముట్టనట్టుగా సాగుతున్నారు. ఇంకో ఎమ్మెల్యే ఇటీవల చాలా పెద్ద స్థాయిలో వివాదాన్ని రేపి చాలా జాగ్రత్తగా సాగుతున్నారు. ఇలా 3 ఎమ్మెల్యేలు తలా ఒక్కో దారిన వచ్చే ఎన్నికల నాటికి సేఫ్ జోన్ చూసుకోవాలనే దిశలో ఉన్నారా అన్నది ఆసక్తికరమైనటువంటి విషయం. ఏమైనా కూటమి 2.5 ఏళ్ల నాటికే సగం మంది ఖాళీ చేసేస్తున్నారు అనేటువంటి వాదన రావడమే విశేషంగా భావించాల్సి ఉంటుంది. అందులోనూ రాజధాని అమరావతి ప్రాంతానికి ఆనుకుని తెలుగుదేశం పార్టీకి అత్యంత బలమైనటువంటి పట్టున్న ప్రాంతంగా చెప్పుకునే ఎన్టీఆర్ జిల్లాలోనే ఇలాంటి పరిస్థితి వస్తే ఇక మిగిలిన జిల్లాల్లో ఎలాంటి పరిస్థితి ఉండొచ్చో అనే చర్చకైతే ఆస్కారం ఇస్తుంది. అందరికీ తెలుసు, రాష్ట్రమంతా తిరువూరు నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న కొలికిపూడి శ్రీనివాసరావు ఇప్పటికే తెలుగుదేశం పార్టీతో దాదాపు దూరంగా ఉంటున్నారు. అంటీ ముట్టనట్టుగా సాగుతున్నారు. అప్పుడప్పుడు కార్యక్రమాల్లో కనబడడం మినహా మిగిలినంతా తన స్వతంత్ర వ్యవహారమే అన్న తీరున ఆయన ధోరణి నడుస్తోంది. దాదాపుగా తెలుగుదేశం పార్టీకి అఫీషియల్ మెంబర్ అయినప్పటికీ ఆయన పూర్తిగా తన ప్రత్యేక వ్యవహారంతోనే తిరువూరులో కార్యక్రమాలు నిర్వహించుకుంటున్నారు. దాంతో వచ్చే ఎన్నికల నాటికి కొలికిపూడి శ్రీనివాసరావు తెలుగుదేశం పార్టీలో ఉండరని, ఒకవేళ ఆయన ఉండాలని కొనసాగిన టికెట్ ఇచ్చే అవకాశమే ఉండదని, కాబట్టి ఆయన ఎన్నికలకు ముందు ఏడాది ముందా 6 నెలల ముందా అన్నది తన దారి తాను చూసుకోవడం ఖాయమని అంతా అంచనాకు వచ్చేశారు. ఇప్పటికే తిరువూరులో తెలుగుదేశం పార్టీ ఎంపీ కేశినేని చిన్ని ఆధిపత్యానికి వ్యతిరేకంగా తిరుగుబాటు బావుటా ఎగరవేసిన కొలికిపూడి స్వతంత్రంగా వ్యవహరిస్తున్నటువంటి తరుణంలో ఆయన్ని టీడీపీ కూడా పెద్దగా పట్టించుకుంటున్న వాళ్ళు లేవు. దాంతో ఆయన అధికారికంగా తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేనే కానీ వ్యవహారంలో కార్యాచరణలో అందుకు విరుద్ధంగా కనిపిస్తోంది. దాంతో అక్కడే ఒక వికెట్ పడిందనేటువంటి మాట ప్రస్ఫుటంగా కనిపిస్తోంది. ఇక సుజనా చౌదరి, కొలికిపూడి శ్రీనివాసరావు కూడా వెనక అంతా ఫీడ్బ్యాక్ ఆయనే, అంతా ఆయన ఆశీస్సులతోనే కొలికిపూడి కదులుతున్నారు అనేవాళ్ళు కూడా లేకపోలేదు. అలాంటి సుజనా చౌదరి కూడా వచ్చే ఎన్నికల నాటికి తన దారి తాను చూసుకునే దిశలో ఉన్నట్టుగా చాలామందే భావిస్తున్నారు. ముఖ్యంగా తాను ఎంపీ కావాలని ఢిల్లీ స్థాయిలో తనకున్నటువంటి ఆర్థిక వ్యవహారాలు, తన సంస్థల కార్యకలాపాల కోసం ఆ పోస్టు అత్యవసరమని ఆయన భావిస్తున్నారు. దాంతో వచ్చే ఎన్నికల్లో ఎవరు లోక్సభ సీటుకు అవకాశం ఇస్తే ఆ పార్టీలో ఉండే యోచనలో ఆయన సాగుతున్నారు. కూటమిగా ఉంటే విజయవాడ ఖాళీ లేదు, గుంటూరు ఖాళీ లేదు, ఏలూరు ఇచ్చే అవకాశమే లేదు. అక్కడ బీసీ ఖాళీ చేస్తే మళ్ళీ బీసీ నేతకే అకామిడేట్ చేస్తారు కాబట్టి సుజనా చౌదరి పేరు పరిశీలనకు కూడా వచ్చే ఛాన్స్ లేదు. ఈ తరుణంలో సుజనా చౌదరి వచ్చే ఎన్నికల నాటికి వైఎస్ఆర్సీపీ కండువా కప్పుకోవడం ఖాయం అనే వాళ్ళ సంఖ్య పెరుగుతోంది. ఈ తరుణంలో సుజనా చౌదరి కూడా రాబోయే కొద్ది నెలల తర్వాత తన రూటు తాను తీసుకునే దానికి కూడా ఆస్కారం ఉండొచ్చు అనేటువంటి అభిప్రాయానికి వస్తున్నారు. కేంద్రంలో మారుతున్నటువంటి రాజకీయాల రీత్యా ఇలాంటి నేతలంతా ధైర్యం చేయగలిగే పరిస్థితి ఉండొచ్చు అనేటువంటి భావన కూడా పెరుగుతోంది. దాంతో సుజనా చౌదరి వైఎస్ఆర్సీపీ వైపు మళ్ళితే కొలికిపూడి కూడా ఆయన వెంట వైసీపీ కండువా కప్పుకోవడం దాదాపు ఖాయమనే అభిప్రాయం బలపడుతోంది. ఇక వీళ్ళిద్దరికి మించి ఇటీవల బోండా ఉమ విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలో 2004 నుంచి తెలుగుదేశం పార్టీకి ఆయనే మూలస్తంభంగా ఉన్నారు. 2014, 19, 24 3 ఎన్నికల్లో పోటీ చేశారు, 2 ఎన్నికల్లో గెలిచారు, ఒకసారి చాలా స్వల్ప తేడాతో త్రుటిలో ఓటమి పాలయ్యారు. అలాంటి నాయకుడు వచ్చే ఎన్నికల నాటికి తెలుగుదేశం పార్టీకి దూరం అయిపోయే దిశలో ఉన్నారు అని ఇటీవల పరిణామాలు గమనించిన అందరికీ అర్థమవుతోంది. ముఖ్యంగా కాపుల్లో
తెలుగుదేశం పార్టీ పట్ల పెరుగుతున్న వ్యతిరేకత కూటమి కొంప ముంచడం ఖాయం అని స్వయంగా బోండా ఉమ కామెంట్ చేశారు. దాంతో ఆయన్ని పార్టీ అధిష్టానం వివరణ కోరడం, ఆయన నేరుగా వెళ్ళి తన మనసులో మాట చెప్పడం, ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో వచ్చే ఎన్నికల నాటికి బోండా ఉమ్మకి విజయవాడ సెంట్రల్ సీటు తెలుగుదేశం పార్టీ నాయకత్వం అంగీకరించే అవకాశమే లేదు అనే అభిప్రాయం పెరుగుతోంది. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలోనే ఉన్న సీనియర్ నేత గంటా శ్రీనివాసరావు తరహాలోనే క్రమంగా బోండా ఉమాకు కూడా అన్ని రకాల అవకాశాలు కత్తిరించి క్రమంగా ఆయన్ని కంట్రోల్ చేసే దిశలో టీడీపీ నాయకత్వం పావులు కదపడం ఖాయంగా కనిపిస్తోంది. ఇలాంటి తరుణంలో బోండా ఉమా కూడా ఉక్కిరి బిక్కిరవుతూ ఉక్కపోతతో టీడీపీలో కొనసాగడానికి ఏమాత్రం సిద్ధపడరు అనే అభిప్రాయం ఉంది. అదే సమయంలో వైఎస్ఆర్సీపీకి విజయవాడ సెంట్రల్లో బలమైన నేత కోసం ఎదురు చూస్తున్నటువంటి తరుణంలో ఆయన అటువైపు షిఫ్ట్ కావచ్చు అనేటువంటి వాదన బలంగా ఉంది. ఇలాంటి తరుణంలో మొత్తంగా 7 ఎమ్మెల్యేలున్న ఈ జిల్లాలో ఇప్పటికే 3 ఎమ్మెల్యేలు పక్క చూపులు చూస్తున్నారనేటువంటి వార్తలు రావడం, ఆ 3లో 2 దాదాపుగా డిసైడ్ అయ్యారనేటువంటి తీరున వాళ్ళ వ్యవహార శైలి ఉండడం, ఇదంతా చూస్తుంటే తెలుగుదేశం పార్టీకి రాబోయే రోజుల్లో అనేక మంది గట్టిగా షాక్ ఇచ్చే ఛాన్స్ ఉండొచ్చు అనేటువంటి మాట వినిపిస్తోంది. ఈ తరుణంలో ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలు హాట్ టాపిక్గా మారుతున్నాయి. ఒక్కొక్కరుగా ఎమ్మెల్యేలు ఎవరి దారి వాళ్ళదే అన్నట్టుగా తయారవుతున్నటువంటి తరుణంలో ఎన్టీఆర్ జిల్లా రాజకీయమే అత్యంత రసవత్తరంగా మారే దిశలో ఉందని మాత్రం చెప్పొచ్చు.